రైట్. బులెటిన్‌లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రాన్స్‌జెండర్‌లను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నమ్మించి కొన్నాళ్ళు సహజీవనం చేసిన తర్వాత వదిలిపెడుతున్న ఘటనలు ఈ మధ్య రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. కర్నూలుకి చెందిన గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌కి చెందిన హాసిని అనే ట్రాన్స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలేసిన ఘటన మరవక ముందే మరో ట్రాన్స్‌జెండర్ మోసపోయింది. కర్నూలుకి చెందిన మరో యువకుడు సైతం హైదరాబాద్‌కి చెందిన ట్రాన్స్‌జెండర్‌ను మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సికింద్రాబాద్‌కి చెందిన అనుషతో కర్నూలుకి చెందిన పండ్ల గోపికి పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. ఏడాదిన్నర పాటు సహజీవనం చేశారు. ఇద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా పాటలకు రీల్స్ సైతం చేశారు. కొన్ని రోజులుగా గణేష్ కనిపించకుండా పోవడంతో అనుషకి అనుమానం వచ్చింది. కర్నూలు వెళ్లి స్థానిక ఆదోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది ట్రాన్స్‌జెండర్. అందరికీ నమస్కారం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా పేరు అనుష, జినుక అనుష. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను. నాకు అన్యాయం జరిగింది కాబట్టి వచ్చినాను. ఏం అన్యాయం అంటే, ఒక అబ్బాయి గోపినాథ్, పండ్ల గోపినాథ్ అనే అబ్బాయి కర్నూలు జిల్లా, మండలం వచ్చేసి ఆదోని, గ్రామం వచ్చేసి సలకలకొండలో ఉంటాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి 3 ఇయర్స్ ఫోన్లో మాట్లాడినాము. మ్యారేజ్ చేసుకొని 1.5 ఇయర్స్, మొత్తం 4.5 ఇయర్స్ అవుతుంది మేము మాట్లాడుకోబట్టి. 1 ఇయర్ 1.5 ఇయర్ ఏమో మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకుందామని మంచిగా అన్ని మాటలు నాకు పిచ్చి పిచ్చి మాటలని నమ్మించి ఇప్పుడు మోసం చేసింది నన్ను. మోసం చేయబట్టి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఏమంటావు గోపి అని అంటే, నాకు నువ్వు వద్దు, నన్ను వదిలిపెట్టేసి, నీకు కావాలని నీ సావు నువ్వు చావు, నా సావు నాది నేను ఉంటాను, నీ సావు నువ్వు చావు అంటున్నాడు. ఇంకా ఎందుకు అట్లా అంటున్నావు గోపి? మనం పుట్టిందే దేవుడు పుట్టించిందే మనల్ని బ్రతకడానికి. మనం తప్పెందుకు చేస్తాం? న్యాయం కోసం పోరాడాలా. అంతేగాని నువ్వు సావని నన్ను ఎందుకు అంటున్నావు గోపి అంటే, నీకు డబ్బు కావాలో చెప్పు, డబ్బు ఇస్తా అనేసి ఇట్లా ఇస్తా అంటున్నాడు సార్. డబ్బులు ఎంత కావాలో చెప్పండి. నాకు డబ్బు అయితే ఏం వద్దు సార్, నాకు నా భర్త ఒక్కడు ఉంటే చాలు సార్. నాకు ఇన్ని రోజులు ఏంది ఈ మధ్య, ఇప్పుడు ఎందుకు ఇలా గొడవ? అంటే నాకు చిట్టెత్తుకున్నాను సార్. నేను 1,20,000 చిట్టేసి, నెలకు 5,000 చిట్టేసి 20 నెలలు కట్టిన తర్వాత చిట్టెత్తుకున్నాను. ఆ అబ్బాయి అయినా నాకు ఆటో అయినా బైక్ అయినా కొనియమన్నాడు. ఏమో గిట్లనే వస్తాడనేసి నా భయంతో నేనేం కొనియను గోపి. ఫోన్లు బాగా చెప్పిస్తున్నాను, నీకు అన్ని బాగా చెప్పిస్తున్నాను, నువ్వు పని చేసినా చేయకపోయినా అన్నీ నేనే ఎలా తీసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నీకు మళ్ళీ ఆటో బైక్ అని నేను తేవాలా? నాకు ఆడ చెల్లుంది. చెల్లె రేపు మంచిగా చెడు అవుతుంది, నా డబ్బులు ఇస్తాను, వాళ్ళ ఇల్లు ఏదో ఒకటి మంచిగా చెప్పిస్తారని వాళ్ళకి ఇచ్చినాను సార్. ఆ డబ్బులు ఇచ్చినందుకు అది కోపం పెట్టుకొని నాకేం కొనియలేదు. నాకు పెట్టకుండా నువ్వు నీ తల్లిదండ్రులకు పెడుతున్నావా అనే కోపం మీద ఇట్లా వచ్చింది సార్. నాకు నాకు ఎట్లా అంటే, ఇంకో కాట్లు కూడా సార్, మీకు చూపెట్టాలో చూపెట్టకూడదు, కాట్లు కూడా ఇట్లా పెట్టి నన్ను ఇట్లా టార్చర్ కాకుండా, టార్చర్ అంటే హింస పెట్టింది సార్. అయినా నేను అన్నిటికీ ఒప్పుకుంటా. డబ్బు కోసమే వద్దనుకుంటున్నాడు సార్. డబ్బు పెడితేనేమో నువ్వు మంచిదానివి, డబ్బు పెట్టకపోతే నువ్వు చెడ్డదానివి అన్నాడు. అందరికీ నమస్కారం. నేను చెప్పదలుచుకున్నాను